నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ పొత్తూస్ కిచెన్. మామూలుగా మనం చాలా రకాల పచ్చళ్ళు చూస్తాం కదండి, కానీ ఈ మీల్ మేకర్ తో పచ్చడి చాలా కొద్ది మందికే తెలిసిండొచ్చు. ఈ మీల్ మేకర్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా అన్నమాట. ఇంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో ఇక్కడైతే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 200 grams మీల్ మేకర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను చిన్న మీల్ మేకర్ తీసుకుంటున్నాను. కావాలంటే పెద్ద మిల్ మేకర్ కూడా తీసుకోవచ్చు. చిన్నదైతే ఏంటంటే మసాలా బాగా అనువనున బాగా ఇంకుతుంది అనమాట. సో ఇప్పుడు వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మిల్ మేకర్ ని ఇలాగా ఒక్కసారి వాటర్ తో కడిగేయండి. కడిగేసిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ ఇలా మునిగేంత వరకు తీసుకొని మనం ఒక్కసారి శుభ్రం చేసుకున్న మిల్ మేకర్ ని ఇందులో వేసి ఒక 5 లేదా 6 నిమిషాలు బాగా ఉడికించుకోవాలన్నమాట. మిల్ మేకర్ పైకి తేలుతూ ఉంటాయి కాబట్టి ఇలా మునిగేలాగా ఇలా లోపలికి నొక్కుతూ బాగా ఉడికించుకోవాలన్నమాట. మిల్ మేకర్ 5 లేదా 6 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీంట్లో నుంచి నీళ్ళన్నీ వార్ చేసి సో ఒక గిన్నెలో వెడల్పాటి గిన్నెలో నీళ్లు వంపేశాక ఈ మీల్ మేకర్ కొద్దిసేపు చల్లగా అయిపోయిన తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నీళ్లు మొత్తం ఇలాగా పిండేయాలన్నమాట చేత్తో. నీళ్ళన్నీ పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ మీల్ మేకర్ ని ఒక గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. సో దట్ మనకి నీళ్ల శాతం బాగా ఆరిపోతుంది అనమాట. గంట సేపు చూసారా, ఆరిన తర్వాత మనకి నీళ్ల శాతం బాగా ఆరిపోతుంది. ఏదన్నా డ్రై క్లాత్ మీద అయితే కాటన్ క్లాత్ మీద ఇంకా బాగా పీల్చుకుంటుంది అనమాట. సో గ్యాస్ మీద అయితే ఒక ఫ్రై పాన్ ని పెట్టుకుని 2 tablespoons ఆఫ్ మెంతులు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా దీంతో పాటే ఒక 1 tablespoon ఆఫ్ ఆవాలు కూడా వేసి ఈ రెండు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పాన్ లోనే ఒక 2 tablespoons ఆఫ్ ధనియాలు, ధనియాలతో పాటే కొద్దిగా దాల్చిన చెక్క, ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 200 grams కి మెజర్మెంట్ అనమాట ఇవి. సో తర్వాత ఒక 6 లేదా 7 లవంగాలు, ఒక 5 యాలకులు, దీంతో పాటే ఒక 2 tablespoons ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకొని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో ఇది టర్న్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో ఇది పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ప్లస్ మెంతులు ప్లస్ ఆవాలు వేయించుకున్నాం కదా, అన్ని కలిపి మిక్స్ చేసుకుని పౌడర్ లాగా పక్కన పెట్టేసుకుందాం. సో ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ఫ్రై పాన్ ని పెట్టుకొని ఇక్కడ ఆయిల్ అయితే నేను ఒక 150 grams ఆఫ్ ఆయిల్ పోస్తున్నానండి. సో మనకి ఈ మీల్ మేకర్ మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవచ్చు. సో బాగా నూనె వేడైన తర్వాత మీల్ మేకర్ ఎన్నైతే పడతాయో అన్ని సార్లు మనం లైట్ గోల్డెన్ కలర్ లో ఈ మీల్ మేకర్ అనేది టర్న్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ కొట్టి పెట్టుకోండి, మీల్ మేకర్ మళ్ళీ గట్టిగా అయిపోకూడదు. ఎందుకంటే అది కొంతమంది పెద్దవాళ్ళు తినలేరు కదా, అందుకని లైట్ గా సాఫ్ట్ గా లైట్ కలర్ లో మారినప్పుడు మాత్రమే ఇది ఆయిల్ లో నుంచి తీసేయాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా టర్న్ అయిపోతే చాలన్నమాట. అలాగే మీ దగ్గర ఉన్న మీల్ మేకర్ మొత్తం ఫ్రై చేసుకొని ఈ కలర్ లో చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి. మేకర్ అంతా మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ మిగిలితే అది చల్లార్చిన తర్వాత మనం పికిల్లోకే వేసుకోవచ్చు అనమాట. 200 grams మీల్ మేకర్ ఆయిల్ లో ఫ్రై చేసిన తర్వాత ఇన్నాయి అనమాట. సో ఇప్పుడైతే 1 tablespoon ఆఫ్ పసుపు, ఇక్కడ కారం అయితే 50 grams ఆఫ్ కారం అనమాట. ఎర్ర కారం అంటారు కదా, రెడ్ చిల్లీ చేసింది ఆ కారం అనమాట. సో ఇక్కడైతే మిక్సీలో మనం పట్టుకున్న పౌడర్, సో ధనియాలు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పౌడర్ అనమాట. సో దీంతో పాటే ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 50 grams ఆఫ్ ఉప్పు కూడా వేసేసుకుంటే ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. కలిపేటప్పుడు చూసారా, ఇలాగా బాగా మనకి మీల్ మేకర్ ని ఫ్రెష్ చేస్తూ కారం అవన్నీ కలిపామంటే బాగా వాటికి పడుతుంది అనమాట. కారం ఉప్పు అన్ని బాగా మనకి టేస్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కారం అంతా బాగా కలుపుకున్నాము అన్నాక ఇలా మూత పెట్టేసి ఒక 8 hours అలానే ఉంచేయండి. ఇంకేమి కలపమన్నమాట. మనకి ఉప్పు కారం అంతా మీల్ మేకర్ కి బాగా పడుతుంది అనమాట. సో నెక్స్ట్ రోజు 8 గంటల తర్వాత నిమ్మకాయలు, ఇలా ఫ్రెష్ గా ఉన్న నిమ్మకాయలు ఒక 6 తీసుకొని నిమ్మరసం పిండుకొని ఈ మీల్ మేకర్ లోకి వేసుకోవాలి. నెక్స్ట్ రోజు కలుపుకుంటున్నాం అనమాట. 8 hours తర్వాత చక్కగా నిమ్మరసం వేసి చక్కగా ఇలా బాగా బ్రష్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ వెల్లుల్లి పొట్టు వలిచి ఇలా గచ్చాపచ్చాగా మనం దంచుకొని వేసేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసేసి చక్కగా దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. తర్వాత అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే ఈ కప్ అయితే 70 grams ఆఫ్ కప్ అనమాట. ఈ కప్పుతో 2 కప్పులు పోసుకోవాలి. సో ఆయిల్ అనేది కాచి బాగా చల్లారిన తర్వాతే ఇందులోకి పోసుకొని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం. సో తిరుమాతకు వేసుకుందాం. ఇక్కడైతే ఆయిల్ అయితే నేను 50 grams ఆఫ్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. సో 1 tablespoon ఆఫ్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ ఆవాలు వేసేసుకొని ఇవి చుట్టుపట్లు ఆడిన తర్వాత ఇక్కడ కరివేపాకు, నేను పచ్చి కరివేపాకు వేయట్లేదండి, ఎండబెట్టిన కరివేపాకు అయితే మనకి పచ్చళ్ళలోకి కొంచెం పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. సో ఈ తిరగమాత ఈ ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మన
కలుపుకున్న ఈ పికిల్ ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ సింపుల్ గా మన మీల్ మేకర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాన్ వెజ్ తినడం మానేసిన వాళ్ళకి ఇవి ఆ ముక్కలు తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటాయండి. ఈ పచ్చడి ఓన్లీ అన్నంలోకే కాదండి, మనం సాంబార్లో కానీ అండ్ సైడ్ డిష్ గా నంచుకోవడానికి అయితే చాలా బాగా కూడా ఉంటుంది. పచ్చడిని మీరు ఫ్రిడ్జ్ లో కాకుండా బయటే 15 రోజుల వరకు చక్కగా నిలువ ఉంచుకోవచ్చు. ఇది బయట మనం నిలువ ఉంచేటప్పుడు ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి, మనం లోతుగా ఉండే డబ్బాలో నిలువ చేస్తే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయి పైన పికిల్ ఎండిపోయినట్టుగా ఉంటుందండి. అందుకని వెడల్పాటి వాటిలో అయితే ఈక్వల్ గా అన్ని మునుగుతాయి కాబట్టి వెడల్పాటి డబ్బాలో స్టోర్ చేసుకోండి. మీకు ఈ పికిల్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.